భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన పోరాటం అది. ఏ విధంగా అధికారం ఉందని చెప్పి మహిళల మీద రాజమండ్రి ప్రాంతాల్లో వాళ్ళ ఎంపీలు దాడులు చేయించారు, బలవంతాన అడ్డుకున్నారు, పోలీసులను పెట్టారు, ఉండటానికి షెల్టర్లు ఇవ్వలేదు. వాళ్ళ మీద నాకు తెలిసి ఒక మహిళలే కాదు, నాకు ఒక పూజారి కలిశాడు. పాపం ఆయన అమరావతి నుంచి కనకదుర్గ గుడికి వెళ్తుంటే పూజారిని ఇష్టం వచ్చినట్టు కొడితే ఆయనకు కాడు పాడైపోయింది. ఎంతోమంది ఈ ప్రాంతంలో అమరావతి ఉండాలి అని చెప్పి కోరుకున్న వాళ్ళు, ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాదు కౌన్సిలర్ మెంబర్లం కాదు, వాళ్ళు కూర్చొని ఏదో తీర్మానాలు చేసుకుంటే మాకు సంబంధం, వేర్ నో వే కన్సర్న్. మా అభిప్రాయాన్ని తీసుకొని వాళ్ళు ఏం పట్ల వాళ్ళకు కూర్చొని కార్పొరేటర్లు వాళ్ళు కూర్చొని తీర్మానాలు చేస్తే వాళ్ళ వరకే పరిమితం అవుతుంది, మాకు సంబంధం లేదు దాంతో. మేము మొదటి నుంచి కూడా గ్రామాలు బాగుండాలనేది మా ఆలోచన. ఎందుకంటే కార్పొరేషన్ పరిధిలోకి మేము గతంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కావాలని ఆ రోజు 2009లో డీలిమిటేషన్ ఈ మండలాలు కొన్నూరు నియోజకవర్గంలో వచ్చినాయి అని చెప్పి నేను శాసనసభ్యుడిగా ఉన్నానని చెప్పి ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఈ గ్రామాలు చేర్చలే. ఇవాళ మేము ప్రభుత్వంతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నప్పుడు మేము కోరినప్పుడు కార్పొరేషన్ ఏ రిజల్యూషన్ చేసుకుంటే మాకేం సంబంధం? వీఆర్ నో వే కన్సర్న్. కార్పొరేటర్లు వాళ్ళ సంబంధం లేనాటి మీద వాళ్ళు రిజల్యూషన్ చేసుకొని, మా అభిప్రాయాలతో సంబంధం లేకుండా చేసుకొని వాళ్ళు రిజల్యూషన్స్ చేసుకుంటే అది వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. మాకు ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని అడగల, మాకు సంబంధం లేదు. అంటే ఒక ఎమ్మెల్యేనే ప్రతిపాదన చేస్తున్నారు, ఒక ఎమ్మెల్యే కూడా స్వాగతిస్తున్నారు, అది కూడా కలపాలని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలా భావించాలి? ఇప్పుడు నేను నా పక్కింటికి సంబంధం లేని వ్యవహారంలో నేను చూసి కలపాలని కోరుకుంటాను. నేనేం సమాధానం చెప్తాను? నా ఇంట్లో నేను అడిగితే నేను చెప్తా, ఎవరింట్లో వాళ్ళు చెప్పాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.